టీవీకే విజయ్కు షాక్ ఇవ్వబోతున్నారా గవర్నర్? ప్రస్తుతం ఈ చర్చ జోరందుకుంటూ ఉంది. ఎందుకు? ఇప్పటికే ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి కోరుతూ గవర్నర్ను కలిశారు విజయ్. అయితే 112 మంది ఎమ్మెల్యేల జాబితా మాత్రమే అందజేశారు విజయ్ అనేది ఇక్కడ వినిపిస్తున్నమాట. ప్రభుత్వ ఏర్పాటుపై మెలిక పెట్టారు గవర్నర్ రాజేంద్ర అర్లేకర్. ప్రభుత్వ ఏర్పాటుకు 118 మంది ఎమ్మెల్యేల సపోర్ట్ అవసరం అంటూ చెప్పుకొచ్చారు ఆయన. నిన్న జాతీయ మీడియాతో మాట్లాడుతూ కీలకమైన అంశాన్ని ప్రస్తావించారు. మరి ముఖ్యంగా 108 మంది మాత్రమే మద్దతు ఉంది, కానీ 118 మంది అంటే మ్యాజిక్ ఫిగర్ 118 కాబట్టి ఆ సంఖ్యను చూపించాల్సిన అవసరం ఉంది. ఒకవేళ అఫీషియల్గా చూపించకపోయినా రేపు ఉదయం అసెంబ్లీలో తన సపోర్ట్ను, తనకున్న మద్దతును ఆయన ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే పూర్తిగా టీవీకేతో జత కట్టకపోయినప్పటికీ కూడా సపోర్ట్ మాత్రం చూపించుకోవాల్సి ఉంటుందని అర్థం వచ్చేలా ఆయన మాట్లాడుకొచ్చారు. సో ఈ నేపథ్యంలో ఏదైనా జరిగే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ ఏర్పాటుకు 118 మంది ఎమ్మెల్యేల సపోర్ట్ అవసరం అని చెప్పి ఆయన చెప్పడం, ప్రభుత్వ ఏర్పాటుకు మరో 6 ఎమ్మెల్యేల మద్దతు కూడా ఇక్కడ టీవీకి అవసరం కావడం, స్పష్టమైన మెజారిటీ నిరూపించుకోవాల్సినట్టు గవర్నర్ చెప్పడం, అప్పటి వరకు కేర్ టేకర్ సీఎంగా స్టాలిన్ ఉంటారని చెప్పి ఆయన అనడం, తమిళనాడు రాజకీయాలపై ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ఫోకస్ పడుతోంది. ఎందుకు? నిన్నటి నుంచి మీరు డెవలప్మెంట్ చూస్తే అఫ్కోర్స్ ఈరోజు డెవలప్మెంట్ని ముడిపెట్టే ప్రయత్నం చేద్దాం, ముడిపెట్టి మాట్లాడే ప్రయత్నం చేయొచ్చు కూడా. లెట్ మీ క్లియర్ హియర్ వన్ థింగ్. నిన్న రాత్రి ఇటు కేసీ వేణుగోపాల్, కాంగ్రెస్ అగ్రనేత కేసీ వేణుగోపాల్ కూడా మాట్లాడిన సందర్భంలో ఒక కీలకమైన స్టేట్మెంట్ ఇచ్చారు. ఎవరైనా మేము ఓకే, అక్కడ ఒక సెక్యులర్ గవర్నమెంట్ రావాలి, మరి ముఖ్యంగా బీజేపీ ప్రాక్సీస్ మాత్రం ఉండకూడదు అని చెప్పి నిన్న స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఈరోజు ఇంట్రెస్టింగ్గా ఏఐఏడీఎంకేకి సంబంధించి 40 మంది జాయిన్ అవ్వచ్చు, ఇంక్లూడింగ్ పళనిస్వామి అని చెప్పి ఒక స్టేట్మెంట్, ఒక చర్చ, తీవ్రమైన చర్చకు దారితీస్తుంది. అంటే ఇక్కడ బీజేపీ కూడా సీరియస్గా తీసుకుంది. డిఎంకే అలయన్స్ అంటే కాంగ్రెస్ పార్టీ, మిగిలిన చిన్న చితక పార్టీలు ఉన్నాయి దాంట్లో. వీళ్ళేమనుకుంటున్నారు? డిఎంకే పక్కన పెడితే కాంగ్రెస్ ఏమనుకుంటోంది? బీజేపీలో ఉన్న ఏ పార్టీ కూడా, బీజేపీతో జతకట్టిన ఏ పార్టీ కూడా టీవీకేకి సపోర్ట్ వెళ్లకుండా చూడాలనుకునేది కాంగ్రెస్ వ్యూహం. ఎట్ ద సేమ్ టైం బీజేపీ వ్యూహం ఏంటి? ఇక్కడ మాతో జత కట్టకపోయినా పర్వాలేదు, కానీ డిఎంకే మరి ముఖ్యంగా కాంగ్రెస్తో జత కట్టకుండా వెళ్ళాలి అనేది బీజేపీ వ్యూహంగా ఇప్పటికున్న సినారియో బట్టి అర్థమవుతోంది. మరి ఏఐఏడీఎంకే అలాగే టీవీకే మధ్య పొత్తు కుదిర్చేలా ప్రయత్నాలు జరుగుతున్నాయా అంటే అవునన్న మాట వినిపిస్తోంది. కారణం తమిళనాడు రాజకీయాలపై అమిత్ షా ఫోకస్ చేశారనేది, స్పెషల్ ఫోకస్ పెట్టారనేది. ఏఐఏడీఎంకే టీవీకే మధ్య పొత్తు కుదిర్చేలా ప్రయత్నాలు జరుగుతున్నాయనేది డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. తమిళనాడులో కేవలం 1 స్థానాన్ని మాత్రమే గెలుచుకుంది భారతీయ జనతా పార్టీ. ఈ నేపథ్యంలో ఏం జరిగే అవకాశం ఉంది? నిజంగా భారతీయ జనతా పార్టీ అక్కడ చక్రం తిప్పగలదా? ఏఐడీఎంకేకు 47 ఎమ్మెల్యే స్థానాలు ఉంటాయి, భారతీయ జనతా పార్టీ గెలుచుకుంది 1. 48 స్థానం మొత్తం అప్పగిస్తే టీవీకి ఒప్పుకుంటాడా? ఏం జరిగే అవకాశం ఉంది? డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇన్ఫాక్ట్ ఆయన చెన్నై రాజకీయాలను మీకు దగ్గరుండి రిపోర్ట్ అందించారు. ఆ రిపోర్ట్స్ కూడా మీరు చూశారు. సో అందుకే కృష్ణమోహన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. కృష్ణమోహన్, ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్. కాంగ్రెస్ 5 స్థానాలు అఫీషియల్ కన్ఫర్మేషన్ అంటే 108+5, 107+5 అనుకున్నా, 108+5, 112 లేదా 113. కానీ ఇంకా 5-6 స్థానాలు ఇంకా టీవీకేకి కావాలి. కానీ ఇక్కడ ఏఐడీఎంకే చేరుతుంది. ఏఐడీఎంకేను ఇక్కడ తన నుంచి అంటే భారతీయ జనతా పార్టీ విడిచిపెడుతోంది, టీవీతో జతకట్టేందుకు సిద్ధం చేస్తోంది అనే చర్చ జరుగుతున్న క్రమంలో ఈజ్ ఇట్ పాసిబుల్? అది జరిగే అవకాశం ఉందా? అండ్ టీవీకే ఏఐడీఎంకేతో మద్దతు కడుతుందా? డెఫినెట్గా టీవీకేకి కొంత ఈరోజు గవర్నర్ దగ్గరికి వెళ్ళారు, కలిసి ప్రయత్నం చేశారు, ఆయనతో మాట్లాడుతున్నారు. ఆయనతో పాటు చాలా మంది సీనియర్స్ కూడా వెళ్ళారు. అయితే ఇప్పుడు కొంత ఆసక్తికరమైన చర్చ అయితే జరుగుతుంది. అంటే 108 స్థానాలు ఉన్నప్పుడు మరో 5 స్థానాలు కాంగ్రెస్ అఫీషియల్ గా ఈరోజు ఎమ్మెల్యేలు కూడా విజయాన్ని గెలిచారు. విజయ్ మళ్ళీ కంటవాళ్ళు చేశారు, ఆయన అభినందించారు. అంటే వాళ్ళ లిస్టు అంతా కూడా కలిపితే 112 ఎమ్మెల్యేలు వాళ్ళ ఉన్నారు. సో ఆయన మ్యాజిక్ ఫిగర్ కావాల్సింది 118. అయితే స్పీకర్ ఇక్కడ కొంత మెలికి పెట్టే పరిస్థితి అయితే కనబడుతోంది. స్పీకర్ ప్రభుత్వ ఏర్పాటుపై గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ కొంత వెలికి పెడుతున్నట్టుగా మనకి అనిపిస్తుంది. ఆయన క్లియర్ గా ఒకటే చెప్తున్నారు, మీరు పూర్తి బలం మీరు అసెంబ్లీలో ప్రూవ్ చేసుకోవాల్సిందే. ప్రూవ్ చేసుకున్న తర్వాత ఫర్దర్ గా మీరు బయట నుంచి నిలుచుకుంటారా, సపోర్ట్ లేదు ఇంటర్నల్ పార్టీలు చేర్చుకుంటారా లేదా అనేది పక్కన పెడదాం, కానీ మీ బలం మాత్రం మీరు అసెంబ్లీలో నిజం చేసుకోవాల్సిందే, రుజువు చేసుకోవాల్సిందే అనేది
చాలా క్లియర్ గా ఆయన చెప్తున్నారు. అప్పుడు కూడా కేర్ సీఎం స్టాలిన్ గా ఉంటారనే ఒక సమాచారం కూడా ఆయన ఇచ్చారనేది తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఏదైతే ఏఐడిఎంకే ఉదయం నుంచి కొంత చర్చ ఉంది. డిఎంకే ఉన్న 47 మంది ఎమ్మెల్యేలు 40 మంది ఎమ్మెల్యేలు పుట్టుగా పవన్ టీవీకేకు మద్దతు పరగడానికి వెళ్తున్న నేపథ్యంలో పళనిస్వామి కూడా మీతో పాటే నా ప్రయాణం కూడా చెప్పినట్టుగా సమాచారం ఉంది. అయితే ఇప్పుడు బీజేపీ వీడి ఏఐడిఎంకే విజయ్ వైపుకు వెళ్ళడాన్ని బీజేపీ కొంత ఆక్షేపిస్తుంది అనేది మనం కానీ ఒకసారి కానీ నిజంగా చూసుకుంటే తమిళనాడు గవర్నర్ కి అక్కడ ఉన్న ప్రభుత్వానికి గతంలో అయితే ఇప్పుడు కొనసాగుతున్న రాజేంద్రన్కి తర్వాత డిఎంకే పార్టీగా ఉన్న స్టాలిన్ మధ్య చాలా గ్యాప్ ఉంది. కనీసం ఆయన సమావేశాలు కూడా ఎప్పుడు పోయింది లేదు. గవర్నర్ ఎప్పుడు వెళ్ళిన పరిస్థితి లేదు. వాళ్ళిద్దరి మధ్య విపరీతమైన గ్యాప్ ఉంది. ఆ తర్వాత ఇప్పుడు ఆయన ఇంకా ఉన్నారు కాబట్టి ఆయన కొనసాగుతున్నారు కాబట్టి అమిత్ షా బీజేపీ కంట్రోల్లోనే గవర్నర్ ఉన్నారు అనేది కొంత తమిళనాడులో చర్చ అయితే జరుగుతుంది. అందువల్లే ఇట్లాంటి మెలుపులన్నీ పెడుతున్నారు. మామూలుగా ప్రమాణ స్వీకారం చేసుకున్న తర్వాత ఎలాగో అసెంబ్లీలో ఖచ్చితంగా ప్రూవ్ చేసుకుంటారు. ఆ బలం నిరూపణ చేసుకోవాల్సింది. దీని మీద ఒక ఇంట్రెస్టింగ్ ఇష్యూ కూడా మనం కానీ చూసుకుంటే సుబ్రహ్మణ్యం కూడా ఇందాకనే ఒక ట్వీట్ చేశారు. బీజేపీ నేత సుబ్రహ్మణ్యం కూడా చాలా ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. సుబ్రహ్మణ్యం స్వామి సెకండ్ ఇక్కడ చూసుకుంటే ఇట్ ఈస్ షాకింగ్ దట్ డిస్పైట్ టీవీకి బీయింగ్ ద సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఇన్ ద తమిళనాడు స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్, the TN government has not yet invited the TVK leader, Mr. Vijay, to form the government. I demand that in the interest of the democracy, the governor of Tamil Nadu immediately invite the TVK leader to form the state cabinet and himself be invited by the governor to be made chief minister and prove his majority on the floor of the assembly. అంటే చాలా క్లియర్ గా సుబ్రహ్మణ్యం స్వామి చాలా క్లియర్ గా ఒక ట్వీట్ అయితే తీశారు. అంటే దీని వెనకాల ఆయన పార్టీలో ఉన్నా ఎక్కడ ఏం జరుగుతుందో తన వర్షం చేస్తుంటాడు. అందుకే గవర్నర్ ఇంతసేపు 2 రోజులుగా మీరు ఎందుకు గమనుండాల్సిన అవసరం ఉంది? మీరు స్వయంగా ఫోన్ చేసి చెప్పాలి గవర్నర్ కి. అంటే నా పార్టీ ఎవరైతే లార్జెస్ట్ పార్టీ వచ్చిందో సరే అతను ప్రూవ్ చేసుకుంటాడా లేదా అనేది అసెంబ్లీ సెక్షన్, అది అక్కడ చూసుకోవాల్సింది. అసెంబ్లీ ఫ్లోర్ లో చూడాల్సిన అంశాన్ని ముఖ్యమంత్రికి ప్రమాణ స్వీకారానికి చేయాల్సిన బాధ్యతలు మీరు ఇన్వైట్ చేయాలి. మీరు ఇప్పుడు వరకు చేయకపోవడమే కొంత ఇబ్బందికరంగా ఉంది. అందుకే ఐ డిమాండెడ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ డెమోక్రసీ. నేను డెమోక్రసీని కాపాడడంలో దానికోసంగానే గవర్నర్ ఆఫ్ తమిళనాడు ఇమీడియట్లీ ఇన్వైట్ ద టీవీకే లీడర్ టు ఫార్మ్ ద state cabinet and himself be invited by the governor to marry a chief minister and bring his majority on his floor of the assembly. Interesting development ఇది. సో అంటే బహుశా ఈ అంశానికి సంబంధించి మాట్లాడుకునే సందర్భంలోనే ఇప్పటికే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. బట్ 112 మంది మాత్రమే ఇక్కడ మద్దతు కనిపిస్తూ ఉంది. మిగిలిన వాళ్ళ సంగతి మాట్లాడుకుంటే అంటే ఆఖరి నిమిషం ఏదైనా జరగచ్చా? ఇక్కడ ఏఐఏడీఎంకేను అడ్డు పెట్టో లేకపోతే ఏఐడీఎంకేను బాణంగా పెట్టో బీజేపీ మరి ముఖ్యంగా అమిత్ షా రంగంలోకి దిగి ఈక్వేషన్స్ మార్చే అవకాశం ఉందా? అంటే డిఎంకే చేతుల్లోకి వెళ్లకుండా లేకపోతే కాంగ్రెస్ చేతుల్లోకి టీవీకే వెళ్లకుండా తన చేతుల్లోనే ఉండేలా ఏఐడీఎంకేను తన కూటమి నుంచి పక్కకు పెట్టించేసి మన గతంలో కూడా మాట్లాడుకున్నాం. లాస్ట్ మూమెంట్లో ఇది జరగచ్చని చెప్పి ఇప్పుడు అదే జరిగే అవకాశం ఉందా? ఏఐడీఎంకేని టీవీకేలోకి పంపించి లేకపోతే మధ్య చేస్తూ వాట్ ఇట్ మేబీ కంప్లీట్గా కాంగ్రెస్ చేతుల్లోకి టీవీకే వెళ్లకుండా వెళ్లే ప్రయత్నాలు ఇక్కడ చేస్తూ ఉందా భారతీయ జనతా పార్టీ అనుకోవచ్చా కృష్ణమోహన్? అనుకోవచ్చు. డెఫినెట్గా కొంత వాళ్ళకి ఆ ఇగో దెబ్బతింది అనేది కనపడుతుంది. ఎందుకంటే డిఎంకే పొత్తులో ఉన్న కాంగ్రెస్ కాదని 5 మంది నేరుగా వెళ్ళిపోయారు. రాహుల్ గాంధీ ఇద్దరితో మాట్లాడడం, దాదాపు 20 నిమిషాల పాటు ఇద్దరితో మాట్లాడడం, వాళ్ళ 5 మంది గెలిచిన 5 మంది ఎమ్మెల్యేలు నేరుగా ఈరోజు అఫీషియల్ గా విజయాన్ని గెలవడం, తర్వాత వాళ్ళ ఒక లెటర్ కూడా విడుదల చేశారు కాంగ్రెస్ పార్టీ. ఎవరైతే సెక్యులర్ మతత్వ పార్టీలు ఉంటాయో అటువంటి పార్టీలు మద్దతు
మీ దగ్గర ఉన్నంత వరకు మేము మీతోనే ఉంటామని చెప్పి కాంగ్రెస్ అధికారికంగా చెప్పింది. అంటే దాన్ని బీజేపీని టార్గెట్ చేసే ప్రయత్నం అయితే క్లియర్ గా చేశారు. సో ఇప్పుడు డిఎంకేని కాదని కాంగ్రెస్ లో 5 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఏఐడిఎంకే కూడా బీజేపీని కాదని ఇటువైపు ఉన్న కూటమిలో బీజేపీని కాదని ఇటు వెళ్ళిపోవడానికి కొంతమంది సిద్ధమవుతున్నారు. అంటే దాదాపుగా పళనిస్వామి లాంటి వ్యక్తులు తన 47 మందిని తీసుకెళ్లిపోవాలని. ఇన్ కేసు ఒకవేళ బీజేపీ పళనిస్వామి మీద ఒత్తిడి చేసి కొంత ఆపిన మనకున్న సమాచారం ఏఐడిఎంకేలో ఉన్న దాదాపుగా ఇంకో 10 మంది ఎమ్మెల్యే అయినా సరే పార్టీకి రాజీనామా చేసి టీవీకే వైపు వెళ్ళిపోయడానికి సిద్ధంగా ఉంది. అట్ ది సేమ్ టైం కొన్ని పార్టీలు సిపిఎం పార్టీలు కావచ్చు, లేకపోతే సివికే కావచ్చు, విసికే, తర్వాత పిఎంకే, ఇవన్నీ కూడా కొంత 2-3 ఎమ్మెల్యేలు వాళ్ళతో టచ్ లో. అంటే అవసరమైన మ్యాజిక్ ఫిగర్ ఇప్పటికే 112 ఉంది, కేవలం 6 మందే కావాలి. కానీ 6 మంది కంటే ఎక్కువగా మెజార్టీ ఉంటే ఆ పార్టీ అంటే విజయ్ గవర్నమెంట్ కి 5 సంవత్సరాలు ఎటువంటి ఇబ్బంది ఉండదు. అందుకోసమైనా ఆయన కొంత ఆలోచిస్తున్నారు, కొంత తీసుకునేదేదో ఎక్కువ మందిని తీసుకుందామని. కానీ ఇంకొకటి అతను ఆలోచనలో కూడా ద్రవిడ రాజకీయ పార్టీలను ఎవరిని ఎంకరేజ్ చేయకూడదు అనేది. అంటే డిఎంకే అండ్ అన్నా డిఎంకేకి సంబంధించిన వ్యక్తులు ఎవరిని కూడా ఎంకరేజ్ చేయకూడదు. ఎందుకంటే డిఎంకేలో చేసిన అవినీతి మీదనే మనం అంతా కూడా మాట్లాడాం. డిఎంకేని స్టాలిన్ అంకుల్ నువ్వు చాలా తప్పులు చేస్తున్నావు అని చెప్పి పదే స్టాలిన్ అంకుల్ అంటూ విజయ్ చాలా సార్లు అతన్ని విభేదించిన పరిస్థితి. కానీ ఎక్కడ ఏఐడిఎంకేకి సంబంధించిన ప్రస్తావన ఆయన ఎన్నికల ప్రచారంలో చేయలేదు కాబట్టి కొంత ఏఐడిఎంకే వైపు మొగ్గు చూపుతున్నట్టునే అనిపిస్తుంది. అందులో ఏఐడిఎంకేలో ఉన్న పళని తర్వాత 2-3 నేతలు దీన్ని కీలకంగా తీసుకుంటున్నారు. మేము ఒక 20 మంది 30 మంది అయినా సరే మేము వెళ్ళిపోతాం, మేమే టీవీతో మాట్లాడుకుంటాం అని చెబుతుంది. టీవీకే నేతలు కూడా వీళ్ళతో టచ్ లో ఉన్నారు. రెగ్యులర్ గా ఏం జరుగుతుంది, మీరు ఎంతమంది వస్తారు ఏంటి అనేది కూడా. అందుకే పళనిస్వామి ఉన్నాడు ఈ రోజు జరగాల్సిన అత్యవసర సమావేశాన్ని కూడా ఆయన రద్దు చేసుకున్నారు. వాళ్ళ ఏఐడిఎంకే అత్యవసర సమావేశాన్ని ఎమ్మెల్యేల మీటింగ్ రద్దు చేసుకుని సరే ఎట్లా జరుగుతూ మనం కూడా కలిసి వెళ్ళిపోతామా అనే ఒక ఆలోచనలోకి వచ్చిన పరిస్థితి. ఓవరాల్ ఇప్పుడు విజయ్ తో పాటు గవర్నర్ ని విజయ్, తర్వాత కేఏ సెన్గొట్టియన్, తర్వాత ఆనంద్, తర్వాత అనురాజు, తర్వాత సిటిఆర్ నిర్మల్ కుమార్, అరవ అర్జున్ అండ్ వెంకటరామణ వీళ్ళందరూ కూడా రాజేంద్రని కలిశారు. సో దాదాపుగా టీవీకేలో చాలా కీలకంగా ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అథవా అర్జున్, తర్వాత కేఏ సెన్గొట్టియన్ వీళ్ళు ప్రధానంగా కీలకంగా, ఆనంద్, తర్వాత అరుణ్ రాజ్ వీళ్ళందరూ కూడా పోయి కలిసిన పరిస్థితి గవర్నర్ తో. ఇప్పుడు గవర్నర్ తో వాళ్ళు ఏం చెప్పారు, గవర్నర్ కి సంబంధించిన విషయంలో నువ్వు పూర్తిగా ప్రమాణ స్వీకారం చేస్తే రేపటికి ప్రమాణ స్వీకారానికి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. బట్ అంటే సారీ ఫర్ ది ఇంటరప్షన్ కృష్ణమోహన్, ప్రమాణ స్వీకారం అయిపోయినా ప్రమాదం మాత్రం కొంచెం ఉంది విజయ్ కనుక్కోవాలి, రైట్? కొంత అంతేగా డెఫినెట్ దాంట్లో ఎటువంటి ఇష్యూస్ లేవు. కొంత జరిగిన ఇష్యూస్ లో ఆయన ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. బీజేపీ ఇప్పుడు కొంత గవర్నర్ బీజేపీ సొంత మనిషి అనేది వాళ్ళ భావన. సో బీజేపీ ఆడినట్టు ఆడితే మనకు ఇబ్బంది. అందుకే మనం పోయేటప్పుడు ప్రమాణ స్వీకారానికి రేపు చేసిన 2 రోజుల లోపల పూర్తి స్థాయిలో అక్కడన్న మద్దతు, అంటే ఎవరైతే మనకి మద్దతు ఇస్తారో, ఇండిపెండెంట్ గా గెలిచిన వ్యక్తులు ఎవరు లేరు, బీజేపీలో నుంచి ఎమ్మెల్యేలు ఎవరు గెలవలేదు, తర్వాత అక్కడ సిపిఎం 4 గెలిచింది, లెఫ్ట్ పార్టీలు 4 గెలిచాయి. లెఫ్ట్ పార్టీల్లో కూడా కొంత చర్చ జరుగుతుంది. మేము డిఎంకేతోనే ఉంటామని ఏదో చెప్తున్నట్టుగా సమాచారం ఉంది. అది ఫైనల్ కాల లేదు. ముస్లిం లీగ్ ఒకటి క్లియర్ గా చెప్పేసింది. ముస్లిం లీగ్ పార్టీ మాత్రం మేము డిఎంకేతోనే ఉంటాం, మేము అతనికి పార్టీకి అంటే విజయ్ కి మేము సపోర్ట్ చేయట్లేదు, మేము డిఎంకే పొత్తు ధర్మంలోనే ఉంటామని వాళ్ళిద్దరు చెప్పినట్టుగా ఉంది. సో మిగిలిన పిఎంకే కావచ్చు, లేకపోతే విసికే, ఈ కొన్ని పార్టీలు 4 సీట్లు అంటే కావాల్సింది 6 మ్యాజిక్ ఫిగర్ కి అందుకునే దానికి వాళ్ళకి కావాల్సింది 6.
బహుశా ఆ సింగిల్ గా ఉన్న పోటీల దగ్గర నుంచి గెలిచిన అభ్యర్థుల దగ్గర నుంచి అయినా కూడా తీసుకోవాలనేది ఒకటి. తీసుకుంటే ఫుల్ మెజార్టీ రాదు. ఏదో 118 అంటే 118 వస్తాయి. 118 వచ్చిన తర్వాత రేపు గవర్నమెంట్ లో ఎవడో మంత్రో లేకపోతే ఇంకొక ఎమ్మెల్యేనో ఆయన వెళ్ళిపోతాను నాకు మీరు నేను చెప్పినట్టు వినడం లేదు అని వాడు అడిగితే మళ్ళీ బల పరీక్ష నిర్వహించుకోవచ్చు. రోజు నెలకు ఒకడు వెళ్ళిపోతుంటే ఆ సమస్య విజయ్కి కొంత ఇబ్బందికరమే. అందుకే ఒక లార్జ్ ఆఫ్ స్కేల్ లో ఒక అంటే కనీసం 118కి దాటి మరో ఒక 20-25 మంది ఎమ్మెల్యేలని మద్దతు కూడగట్టుకునే పనిలో విజయ్ స్పష్టంగా ఉన్నాడు. సారీ ఫర్ ది ఇంటరప్షన్. బహుశా ఇంకొక 20 మంది కూడా ఎక్స్ట్రా ఉంటే ఒకవేళ కట్టకట్టుకుని 20 మంది వెళ్ళిపోయినా ఇటు ప్రభుత్వం పడిపోదు అనే ఒక రీతిలో కనీసం ఒక 40 మంది మన పార్టీలో జాయిన్ అయ్యేంతలా ఏర్పాటు చేసుకొని చెప్పి టీవీకి అనుకుంటోంది అక్కడ అందుకే దాంట్లో కూడా ఇప్పుడు బేసిక్ గా ఈ రోజు ఏఐటీంకి మొత్తం మేము వెళ్తామన్నా కూడా దాంట్లో కొంత ఇబ్బంది ఉంది. 40 మంది వచ్చిన వాళ్ళు నాకు మా గ్రూప్ లో మాకు కనీసం ఒక 10 మంది మంత్రులు ఇవ్వండి లేకపోతే మేము పార్టీల నుంచి వెళ్ళిపోతాం అని చెప్తే ఇబ్బంది. అందుకే ఈయన ఏం చెప్తున్నాడు, ఎవడైనా మీరు వచ్చేవాడు ఉంటే మీరు అక్కడ పార్టీని రిజైన్ చేయండి. రిజైన్ చేసిన తర్వాత మీరు ఎమ్మెల్యేగా వచ్చి ప్రమాణ స్వీకారం అంటే ఎమ్మెల్యేలుగా మీరు ఇక్కడ మాకు మద్దతు ఇవ్వండి. అంతేగాని ఆ పార్టీలో ఉండి ఆ పార్టీ మాకు బయట నుంచి మద్దతు ఇస్తామనో లేకపోతే రేపు ఏదైనా ఇష్యూ జరిగితే మళ్ళీ వాళ్ళు వీళ్ళు రెండు రకాలుగా దెబ్బతినే ప్రయత్నం అంటే పరిస్థితులు ఉంటాయి. అందుకోసమని కొంత జాగ్రత్తగానే విజయ్ ఆలోచిస్తున్నాడు. అంటే అందుకే విజయ్ టీం కొంత అక్కడున్న సీనియర్ నేతలు వీళ్ళందరూ కూడా కొంత పక్కగా నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అంటే కొంత ఈ వ్యవహారంలో క్లారిటీ ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు ఏ సమయంలో ఏం జరుగుతుందో ఒక భయం ఉంది. గవర్నర్ ఎటువంటి షాక్ ఇస్తాడా అనేది కొంత భయం గ్రూప్ లో అయితే వినిపిస్తుంది. బహుశా రేపు ప్రమాణ స్వీకారానికి ఎటువంటి ఇబ్బందులు ఉండవు కానీ వెంటనే మీకు వారం రోజులు టైం ఇస్తానంటాడా లేదా 2 వారాలు ఇస్తానంటాడా? 2 వారాల్లో మీరు బల పరీక్షకు సిద్ధం కావాలి. అసెంబ్లీ ఏర్పాటు రోజా లేదా ముందు రోజా ఆయన బల పరీక్ష నిర్వహించుకోవాల్సిన పరిస్థితి చాలా స్పష్టంగా కనపడుతుంది. సత్యం ఇంట్రెస్టింగ్ ఒకసారి మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి కృష్ణమోహన్. కానీ ఇక్కడ ఒక్కసారి ట్విస్ట్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకు ఈ డెవలప్మెంట్ చోటు చేసుకుంది? సడన్గా మార్నింగ్ ఏఐడిఎంకి ఎందుకు ఫ్రేమ్లోకి వచ్చింది? ఎందుకంటే నిన్నటికి నిన్న రాహుల్ గాంధీతో చర్చలు జరిగాయి. రాహుల్ గాంధీ ఫోన్ చేశారు. రాహుల్ గాంధీని స్వయంగా విజయ్కి ఫోన్ చేశారని చెప్పి నేను మాట్లాడుకున్నాం. బట్ నిన్న నైట్ ఒక కీలకమైన డెవలప్మెంట్ జరిగింది. కాంగ్రెస్ అగ్రనేత కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ ఒక ఇంట్రెస్టింగ్ అండ్ సెన్సేషనల్ స్టేట్మెంట్ చేశారు. ఒక్కసారి కేసీ వేణుగోపాల్ ఏమన్నారో చూద్దాం, ఆ తర్వాత మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఆయన ఒక స్టేట్మెంట్ బహుశా బీజేపీకి కాక రేపు ఉంటుంది, అందుకే ఈరోజు వ్యూహం మారుతుందనే మాటకు బలం చేకూరుతుంది. నిన్న రాత్రి నుంచి ఈక్వేషన్స్ మారిపోయాయి. ఇంతకీ కేసీ వేణుగోపాల్ చేసిన స్టేట్మెంట్ ఏంటి? అది ఎందుకు భారతీయ జనతా పార్టీలో కాక రేపుతోంది? ఎలా మార్చేసింది ఈక్వేషన్ ని? ఆఫ్టర్ బైట్ చూద్దాం. ఒక్కసారి కేసీ వేణుగోపాల్ రియాక్షన్ చూద్దాం. Meeting to discuss about the Tamil Nadu political situation, basically post-election scenario. Honorable Congress President Mallikarjuna Kharge ji, LOP Lok Sabha Rahul Gandhi ji, in charge Girish Choudhankar ji was there. The President of TVK, TD Vijay, has requested the INC for support to form a government in Tamil Nadu. INC is clear that the mandate in Tamil Nadu is for a secular government committed to protecting the constitution in letter and spirit. The INC is determined not to have the BJP and the proxies run the government of Tamil Nadu in any manner. T.D. Vijay has spoken about drawing inspiration from Perum Thalaivar Kamaraj also. Accordingly, the Congress leadership has directed the TNCC to take a final decision on T.D. Vijay's request, keeping in view the sentiments of the state reflected in the electoral verdict. The Congress leadership has directed the TNCC to take a final decision on T.D. Vijay's request, keeping in view the sentiments of the state reflected in the electoral verdict. Today we had a meeting to discuss. రైట్, అది కాంగ్రెస్ అగ్రనేత కేసీ వేణుగోపాల్ చేసిన స్టేట్మెంట్. ఆయన ఏమంటున్నారు, ఒక సెక్యులర్ గవర్నమెంట్కి ఇవ్వాలనుకున్నప్పుడు అంతవరకు స్టేట్మెంట్ బాగానే ఉంది. బట్ ఆ నెక్స్ట్ వర్డ్లో నో టు బీజేపీ ఆయన స్ట్రెస్ ఇన్ఫాక్ట్ అక్కడ ఒత్తి మరీ పలికారు, స్ట్రెస్ చేసి మరీ చెప్పుకొచ్చారు. నో టు బీజేపీ అండ్ ఇట్స్ ప్రాక్సీస్. మీరు కనుక బయట పర్టికులర్గా పాయింట్లో వినుంటే కనుక
అక్కడ అర్థమవుతుంది. నో టు బీజేపీ అని ప్రాక్సీస్ అని చెప్పుకొచ్చారు. ఆఫ్ కోర్స్ ఈ మాట విన్న తర్వాత బీజేపీకి బహుశా కాక రేగి ఉంటుంది. అందుకే లాస్ట్ మూమెంట్లో ఈరోజు మార్నింగ్ నిన్నటి కూడా మాట్లాడుకున్నాక ఏడీఎంకే నుంచి ఒక 10 మంది 15 మంది, డిఎంకే నుంచి ఒక 10 మంది రావచ్చు. ఈ రెండు కలిపి టీవీకేకి ఒక 25 మంది అయితే 108 + 20 అంటే దాదాపుగా ఇటు 113 + 20 అంటే 133 స్థానాల వరకు సరిపోతుంది. ఇది డిఎంకే నుంచి ఒక 10 మందో లేకపోతే ఏడీఎంకే నుంచి ఇటు ఒక 15 మంది 25 మంది అయితే కనుక 133 ఈక్వేషన్ సరిపోతుంది.